హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడలోని ఏలూరు రోడ్లో యమహా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. వినాయక కార్పొరేషన్స్ షోరూమ్ అయితే మీకు బయట నుంచి చూస్తానికి ఇలా ఉండిద్ది. లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బయట చూసుకున్నట్లయితే మీకు యమహా R15S అయితే ఉందన్నమాట. మ్యాట్ బ్లాక్ కలర్, సింగిల్ సీటు. చాలామంది ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారనమాట. త్వరలో నేను వీడియో చేస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు యమహా FZS వర్షన్ 4.2 రెడ్ కలర్ అయితే ఉంది. గోల్డ్ కలర్ వీల్స్ అయితే లభిస్తూ ఉందన్నమాట. ఆల్రెడీ నేను ఈ కలర్ మీద వీడియో చేశాను. ఎవరైనా ఈ కలర్ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి వీడియో చెక్ చేయండి. ఇంకా షోరూమ్ లోపలికి వెళ్దాము. లోపల రెండు స్పెషల్ వెహికల్స్ అయితే ఉన్నాయి, నేను మీకు చూపిస్తా. వచ్చేసేయండి. షోరూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు చూడొచ్చు MT15 ఆరెంజ్ కలర్ వీల్స్తో ఐస్ ఫ్లూ వర్స్మిలియన్ కలర్ అంటారనమాట. సో ఈ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది. అలాగే FZS వర్షన్ 3.0 కూడా ఉందన్నమాట. ఈ వెహికల్ బ్యాక్ సైడ్న కొంచెం ప్రైస్ తక్కువ లభిస్తూ ఉండిద్ది. అదైతే మీకు బ్లూటూత్ అయితే ఉండదు, అలాగే సిగ్నల్ లైట్స్ LED అయితే ఉండవు అనమాట. సో మీకు కొద్దిగా ప్రైస్ తక్కువలో కావాలంటే ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదనుకుంటే మాత్రం ఇక్కడ మీరు FZS వర్షన్ 4.0 చూడొచ్చు. ఇక్కడ మీకు సిగ్నల్ లైట్స్ అయితే LEDతో లభిస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఈ కలర్ మీద ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఎవరైనా ఈ కలర్ కొనుక్కోవాలనుకుంటే మీరు హ్యాపీగా ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. బ్లూ కలర్ వీల్స్తో చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు R15S బ్లూ కలర్ అయితే ఉందన్నమాట. బయట మీరు బ్లాక్ కలర్ చూసారు కదా, మీకు ఇంకొక కలర్ కావాలంటే ఇక్కడ బ్లూ కలర్లో అవైలబిలిటీలో ఉంది. ఈ రెండింటిలో ఏ కలర్ మీద వీడియో చేయమంటారో కింద కామెంట్స్ చేయండి. నేను ఆ కలర్ వెహికల్ తీసుకొని రివ్యూ అయితే చేస్తాను. తర్వాత కొంచెం పవర్ఫుల్ స్కూటర్ కావాలి అనుకుంటే 155cc అరాక్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉందన్నమాట. బ్లూ కలర్ చూస్తానికి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు 2 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు సిల్వర్ కలర్ అయితే ఉంది, అలాగే బ్లాక్ కలర్ అనమాట. సో మీ ఇష్టం, మీ రెండింటిలో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటంటే FZXలో ఇది కొత్త కలర్ అనమాట. డార్క్ గ్రీన్ కలర్లో అయితే లభిస్తుంది. మ్యాటీ గ్రీన్ యూనిక్ కలర్ వీల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఈ కలర్ వీల్స్తో కావాలి అనుకుంటే మాత్రం మీరు FZX అయితే ట్రై చేయొచ్చు. ఇది కొత్తగా వచ్చిందనమాట. తర్వాత మీకు ఫసినో అయితే ఉంది. ఇంకా మీకు షోరూంలో స్పెషల్ అని చెప్పాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు యమహా R3 ప్యారలల్ ట్విన్ సిలిండర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. నేను ఈ వెహికల్ తీసుకొని రివ్యూ చేస్తాను ఇప్పుడు. సో త్వరలోనే మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. యమహా R3 ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటారో నాకు తెలిసినంత వరకు ఈ విజయవాడ మొత్తంలో ఈ షోరూంలో అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు FZ వర్షన్ 3.0 ఇది కొత్త కలర్ అనమాట. నేను మీకు ఇందాక చెప్పాను కదా, సో ఆ కలర్ కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు కొద్దిగా బడ్జెట్లో. లేదనుకుంటే ఈ యూనిక్ కలర్ అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు MT15 నేను గ్రీన్ కలర్ రివ్యూ చేశాను కదా, సేమ్ అదే కలర్లో వర్షన్ 4.0 అయితే ఉంది. మ్యాటిక్ గ్రీను, అలాగే మీకు నియాన్ కలర్ వీల్స్తో నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. సో వెహికల్ కూడా చాలా బాగుండిద్ది. LED సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు MT15లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ అయితే ఈ వెహికల్కి ఫిట్ చేశారనమాట. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రౌండర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు బ్రో, FZS వర్షన్ 4.0. అలాగే నా ఫేవరెట్ కలర్ అనమాట యమహా R15 వర్షన్ 4 వైట్ కలర్ ఆరెంజ్ కలర్ వీల్స్తో. R15M బాగుండిద్ది, బట్ దాంతో కంపేర్ చేసుకుంటే వైట్ కలర్ నెక్స్ట్ లెవెల్ లుక్స్ అయితే ఉంటాయి అనమాట. క్రోమ్ ఫినిషింగ్లో FZX వర్షన్ 4.0 అయితే లభిస్తూ ఉందన్నమాట. చూస్తానికి GT650 లాగా ఉంది కదా. సో మొత్తం మనకి బ్యాగ్స్ అయితే పెట్టేస్తారు, టూరర్ వెహికల్ లాగా అయితే చేస్తారనమాట. తర్వాత R15 వర్షన్ 4.0 బ్లూ కలర్ అయితే ఉంది, బ్లూ కలర్ వీల్స్తో మ్యాట్ బ్లాక్ అనమాట. సో ఇది ఉంది. అలాగే FZS FZ. సో ఇక్కడ ఈ 2 కలర్స్ అయితే మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఈ షోరూంలో స్పెషల్ థింగ్ ఏంటంటే యమహా R3 చూసారు కదా, MT03 కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. నెకిడ్లో కావాలనుకుంటే మీరు MT03 అయితే ట్రై చేయొచ్చు. స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే R3 ట్రై చేయొచ్చు అనమాట. సో రీసెంట్గానే లాంచ్ చేశారు. టోటల్ విజయవాడలో నాకు తెలిసి ఈ షోరూంలోనే ఈ 2 వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువ. నేను డెడికేటెడ్గా వీడియోస్ రివ్యూ చేస్తాను కదా, దాంట్లో మాట్లాడుకుందాం ఈ వెహికల్స్ గురించి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కస్టమర్ లాంచ్ అయితే ఉందన్నమాట. సో మీలో ఎవరైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు. ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు మొత్తం క్లారిఫై అయితే చేస్తారనమాట. ఇక్కడ ఫైనాన్స్ ఏరియా, సో బంధన్ బ్యాంకు, IDFC అంట. సో మీకు ఏ బ్యాంక్ ఫైనాన్స్ కావాలన్నా సరే ఈ షోరూంలో అవైలబిలిటీలో ఉంది. మీరు ఇక్కడ కావాలంటే ఫైనాన్స్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ట్యాంక్ ప్యాడ్స్ అవ్వచ్చు, ఇంజిన్ ఆయిల్స్, అలాగే చైన్ లూబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు వెహికల్కి సంబంధించిన ఏవైతే యాక్సెసరీస్ కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇది మేనేజర్ క్యాబిన్ అనమాట. సో మీరు ఏమన్నా అమౌంట్ పే చేయాలన్నా సరే ఫుల్ క్యాష్ పెట్టి వెహికల్ పర్చేస్ చేయాలంటే మీరు ఇక్కడ అమౌంట్ పే చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి టీ షర్ట్స్ అయితే ఉన్నాయి, అలాగే రైడింగ్ జాకెట్స్ అయితే ఉన్నాయి. పైన క్యాప్స్ కానీ గ్లౌజెస్ కానీ మీ ఇష్టం. సో ఆల్వేస్ మనం మోటార్ సైకిల్ రైడ్ చేస్తున్నామంటే గేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచి వెహికల్స్ ఇవన్నీ, పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇట్లాంటివి పర్చేస్ చేసుకొని లాంగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కావాలంటే మీరు ఇక్కడ పర్చేస్ చేయండి. సో ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. మన ఛానల్ నేమ్ చెప్పండి, ఏమైనా డిస్కౌంట్ ఇస్తారేమో.
తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కొన్ని హెల్మెట్స్ అయితే పెట్టారనమాట. సో ఇవి యమహా హెల్మెట్స్, హాఫ్ ఫేస్ అయితే ఉన్నాయి, ఫుల్ ఫేస్ అయితే ఉన్నాయి అనమాట. మీ ఇష్టం, మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేనైతే షోరూంలో పర్చేస్ చేయడం కన్నా ఆన్లైన్లో పర్చేస్ చేయడం బెస్ట్ అని చెప్తాను. మీకు మంచి డీల్స్లో మంచి క్వాలిటీ హెల్మెట్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం స్కూటర్స్ చూద్దాము. యమహాలో మోస్ట్ ఫేమస్ ఫసినో అనమాట. ఫసినో ఎస్ రెడ్ కలర్. మీకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, ఈ కలర్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అని చెప్పేసి. సో ఫసినో ఎస్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ అవైలబిలిటీలో ఉందన్నమాట. తర్వాత ఇవన్నీ నార్మల్ ఫసినోస్. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో మీకు అవైలబిలిటీలో ఉంది. సో అలాగే మీకు రేజెడ్ఆర్ ఉంది, రేజెడ్ఆర్ ర్యాలీ కూడా ఉందన్నమాట. సో రెండింటికి మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేప్పటికి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే మీకు ర్యాలీ ఎడిషన్లో అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఈ షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఏలూరు రోడ్లోని యమహా షోరూమ్ మేనేజర్ గారితో అయితే ఉన్నాం అనమాట. హాయ్ బ్రో. సో షోరూంలో సార్ అయితే ఉంటారనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తున్నారని చెప్పారు. సో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ వచ్చి ఇక్కడ వెహికల్ పర్చేస్ చేస్తే ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా బ్రో? డిస్కౌంట్ ఇస్తాను. విజయవాడ మొత్తంలో R3 MT-03 ఈ షోరూంలోనే ఉన్నాయి. సో డౌన్ పేమెంట్ ఎంత పే చేస్తే మీరు వెహికల్ ఇచ్చే అవకాశం ఉంది? ఈ కస్టమర్ సివిల్ స్కోర్ బాగుంటే అంత తక్కువ కుదిరితే అంత ఓకే ఇవ్వచ్చు. సివిల్ స్కోర్ మొత్తం బాగుంది, 750+ ఉంది. సో మినిమం ఎంత డౌన్ పేమెంట్ చేయొచ్చు? 1 lakh అలా చేయొచ్చు. సో అది 1 lakh పే చేస్తే మాత్రం 5,60,000 రూపీస్ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. మిగతాదంతా ఈఎంఐలో పే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే షోరూమ్కి రండి, మొత్తం వీళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో ఇంకేమైనా చెప్తారా బ్రో మా సబ్స్క్రైబర్స్కి? కన్ఫామ్గా రండి, వెహికల్ మీద మంచి డిస్కౌంట్ ఇస్తాను. నేను తక్కువ డౌన్ పేమెంట్గా నేను ప్రాసెస్ ఎలా చేస్తాను. ఎగ్జాక్ట్గా అడ్రస్ ఏమైనా చెప్పగలరా? ఏలూరు రోడ్ BSNL ఆపోజిట్ సీతారాంపురం అంట. సో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, గూగుల్ మ్యాప్ లింక్ కూడా పెట్టేస్తాను అనమాట. దాని ప్రకారంగా మీరు ఈ షోరూమ్ దగ్గరికి అయితే రావచ్చు. సర్వీస్ ఉందా ఈ షోరూమ్ దగ్గర? ఎక్కడది? ఇప్పుడు మనం సర్వీస్ దగ్గరికి వెళ్ళిపోయి సర్వీస్ ఎలా చేస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, షోరూమ్ బయటికి వచ్చిన తర్వాత కొంచెం దూరం నడవాలన్నమాట. మీకు ఎదురుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉండిద్ది అనమాట. సో ఆ ఎదురు వేలోనే మీకు యమహా సర్వీస్ సెంటర్ అయితే ఉండిద్ది. ఇప్పుడు నేను మీకు చూపిస్తూ వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, యమహా సర్వీస్ సెంటర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వినాయక కార్పొరేషన్స్ 4 ర్యామ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం R15 వర్షన్ 4 అయితే సర్వీస్ చేస్తూ ఉన్నారు. వైట్ కలరు. FZS వర్షన్ 3.0 కూడా ఉంది. మీకు ఇట్లా సర్వీస్ చేస్తారు బ్రో జనరల్గా. సో మీ వెహికల్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ వచ్చి చెప్తే మాత్రం దాని ప్రకారంగా వాళ్ళైతే రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆఫ్టర్ సేల్స్ మనకి స్పేర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్పేర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మనకి స్పేర్స్. నేను లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. నేనంతా మీకు క్లియర్గా చూపించలేకపోయినప్పటికీ మీకు ఇక్కడ చాలా స్పేర్స్ సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట. సో మీ ఇష్టం, మీ వెహికల్కి సంబంధించిన ఏదైనా ఒక పార్ట్ పోతే మాత్రం ఇక్కడికి రండి, ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇస్తారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం స్పేర్స్ రూమ్ అయితే ఉందన్నమాట. సర్వీస్ మేనేజర్ గారి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సార్ పేరు కుమార్ అంట. హాయ్ సార్. అక్కడ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ సెంటర్కి తీసుకురావాల్సిందే. కుమార్ గారిని మీట్ అవ్వండి. సో సార్ మొత్తం మీకు గైడ్ చేస్తారనమాట. ఆల్రెడీ స్పేర్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఒకవేళ ఏమన్నా మీకు మేజర్ డ్యామేజ్ వస్తే మాత్రం ఆర్డర్ పెడతారండి. మ్యాక్సిమం అన్నీ ఉంటాయి కదా? ఓకే, అన్నీ ఉంటాయంట. ఈ 90% ఓకే. చాసిస్ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయి బెండ్ అయిపోతే మన దగ్గర చాసిస్ రెడీగా ఉండదు. అదే చాసిస్ రెడీగా ఉండదు అనమాట. సో అట్లాంటి మేజర్ యాక్సిడెంట్స్ ఏదైనా జరిగితే మాత్రం మీరు వచ్చి ఆర్డర్ పెట్టుకోండి. ఒక అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ లేకపోతే పెద్ద ప్రాబ్లం ఏదైనా వస్తే ఎన్ని రోజులు మనకి 10 to 15 డేస్లో రిపేర్ చేసి ఇస్తారంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాటర్ వాష్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో వాటర్ వాష్ కొన్ని చోట్ల అయితే ఉండదు. సో మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇదన్నమాట వాటర్ వాష్ ఏరియా. అయితే కొంచెం చిన్నగానే ఉంది, బట్ మీ వెహికల్స్కి ఇక్కడ వాటర్ వాష్ అయితే చేస్తారనమాట. కొన్ని షోరూమ్స్లో వాటర్ వాష్ అయితే ఉండదు. సో వాటర్ వాష్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీ 15 days to 30 daysకు ఒకసారి మీరు వాటర్ వాష్ అయితే చేసుకోండి. మీ ఇంట్లో ఇట్లాంటి పైప్ ఉంటే చేసుకోండి, లేకపోతే వాటర్ వాష్ చేసే ఏరియా ఉంటుంది కదా, సో మీ దగ్గర షాప్స్ ఉంటాయి కదా బయట, అక్కడికైనా వెళ్ళి వాటర్ వాషింగ్ అయితే చేయించుకోండి. లేకపోతే డస్ట్ వెహికల్ మీద ఎక్కువ రోజులు ఉందనుకోండి, మీకు రస్ట్ వచ్చేసిద్ది అనమాట. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఈ సర్వీస్ పైన గోడౌన్ ఉందన్నమాట. అక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయో ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూసేద్దాం. ఎక్కువగా స్కూటర్స్ అయితే ఉన్నాయి, అలాగే FZS వర్షన్ 4.0 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడున్న వెహికల్స్ అయితే ఇవి. మీ ఇష్టం, మీకు నచ్చిన కలరు, మీకు నచ్చిన మోడల్ పర్చేస్ చేయండి మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా. ఆల్రెడీ మీరు వీటిలో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను డెడికేటెడ్గా వీడియోస్ అయితే చేశాను, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. లేకపోతే R15 వర్షన్ 4 కొనుక్కోవాలనుకోండి, R15 వర్షన్ 4 ఇన్ తెలుగు అని చెప్పేసి టైప్ చేస్తే మన వీడియో వస్తుంది అనమాట. మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏలూరు రోడ్లోని యమహా షోరూమ్ వ్లాగ్. అయితే మీరు సర్వీస్ చూశారు, వాటర్ వాష్ ఏరియా చూశారు, అలాగే సేల్స్ ఏరియా కూడా చూశారు కదా. లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, అలాగే వీళ్ళ దగ్గర ఏమేమి స్టాక్ ఉన్నాయో కూడా మీరు మొత్తం ఈ వ్లాగ్లో చూశారు. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను.
విజయవాడలో మనకి 2 డీలర్షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏపీ మోటార్స్ అలాగే వినాయక కార్పొరేషన్స్ అని చెప్పేసి. మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్ దగ్గరికి వెళ్ళి మీరు హ్యాపీగా యమహా వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేస్తే నేను మెసేజ్ చూసినప్పుడు ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.